నమస్తే, నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు AgriTech Telugu. ఇప్పుడు నా చేతిలో ఉంది వచ్చేసి హ్యాండ్ వేడర్ అని చెప్పొచ్చు. రోలింగ్ చేసుకుంటూ మనం వీడింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి గుజరాత్కి చెందినటువంటి పర్సమనీ AgriTech వాళ్ళు అయితే మనకు పంపించడం జరిగింది. ఇది ఒకసారి వాడి ఏ విధంగా ఉంటుంది, పనిచేసే విధానం అంతా కూడా వీడియో చేసి అప్లోడ్ చేయమని చెప్పేసి మనకు రివ్యూ కోసం అయితే పంపించడం జరిగింది. దీని ధర వచ్చేసి 3,500 రూపాయలు. దీని ద్వారా మనం వీడింగ్ చేసుకోవటం, అలాగే బ్లేడ్ లాక్కోవటం లాంటివి చేసుకోవచ్చు. అన్ని రకాల కూరగాయ పంటల్లోనూ, లేకపోతే ఈ ఆకుకూరలు పాదులు చేసుకోవడానికి కానీ, లేకపోతే మడులు చేసుకోవడానికి సింపుల్గా చిన్న చిన్న ప్లేసుల్లో మనం పని చేసుకోవడానికి అయితే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే మిర్చి, అలాగే మొక్కజొన్నలో మధ్యలో ఉండేటువంటి కలుపు తీసుకోవడానికి చాలా సింపుల్గా జస్ట్ మనం రోల్ చేసుకుంటూ మూవ్ చేసుకుంటూ వెళ్ళిపోతే కలుపు తీసుకోవచ్చు. ఇది మనం ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలి, అలాగే దీంతో ఏమేమి పనులు చేసుకోవచ్చు, ఎట్లా ఉపయోగించుకోవాలనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేస్తాను. అలాగే ఇది కావాలంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. దీని ధర వచ్చేసి 3,500. అలాగే దీనికి డిఫరెంట్ అటాచ్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటాచ్మెంట్స్కి ఎక్స్ట్రా ప్రైస్లు అయితే ఉంటాయి. ఇంచుమించుగా ఇదైతే 3,500. ఇంకా అటాచ్మెంట్స్కి 100 అటు ఇటుగా పెరగడం తగ్గడం కూడా జరగవచ్చు. మీరైతే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి దీని గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవచ్చు. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ లింక్స్ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మన దగ్గర ఉన్న వచ్చేసి హ్యాండ్ వేడర్ అనమాట. దీన్ని మనం చేత్తో తోసుకుంటూ మనం వీడ్ రిమూవ్ చేసుకోవడానికి, లేకపోతే రిజ్జింగ్ చేసుకోవడానికి, గొర్రెలు లాగటానికి లాంటివి కొన్ని చిన్న చిన్న పనులు అయితే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అని చెప్పాం కదా. దీంట్లో ఉండేటువంటి పార్ట్స్ మొత్తం కూడా ఒక బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. ఇది చూస్తే కనుక రోలరు. ఈ రోలర్కి మనం బ్లేడ్ కానీ రిజ్జర్ కానీ సెట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి హ్యాండ్లు 2 పార్ట్స్కి అయితే రావడం జరుగుతుంది. ముందుగా మీకు ఇది మొత్తం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇప్పుడు దీనికి 2 బోల్ట్లు వేసుకోవాలి. ఇక్కడ హ్యాండిల్ పెద్దది అవటం కోసం ఇది మొత్తం కూడా ఒక బాక్స్లో అయితే రావడం జరుగుతుంది. మనకు దీంతో పాటు కంపెనీ వాళ్ళే రేంజ్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ బోల్ట్లు, నట్లు అన్నీ కూడా మొత్తం కావాల్సిన సెట్ మొత్తం కూడా వీళ్ళే మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇలా మొత్తం మనం హ్యాండిల్ సెట్ చేసుకున్న తర్వాత ఈ రోలర్ ఏదైతే ఉందో ఈ రోలర్కి సెట్ చేసుకోవడానికి మనకి డిఫరెంట్ యాంగిల్స్లో మూడు స్టెప్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 3 స్టెప్స్లో మనకు కావాల్సిన సైజులో మనకు కావాల్సిన లెంత్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ రిజ్జర్కి సంబంధించి మనకి ఏ యాంగిల్ కావాలంటే 3 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఈ యాంగిల్ కావాలంటే నేను పైనట్లో, స్ట్రైట్ కావాలంటే నేను సెంటర్లో, కిందకి కావాలంటే కనుక కిందకి 3 స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. నేనైతే ఫస్ట్ ఈ స్టెప్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ మనం బ్లేడ్ సెట్ చేసుకుందాం. ఇది నిలబెట్టడం కోసం కూడా ఆల్రెడీ అటుపక్క ఇటుపక్క బద్దెల్లాగా ఇవ్వటం జరిగింది. ఈ బద్దెలు కూడా లోపల వైపే ఉండాలి. బద్దెలు కూడా లోపల ఉండే వైపు ఉండేలాగానే మాత్రమే సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఈ బోల్ట్స్ అన్ని కూడా హ్యాండ్ టైట్ వేయడం జరిగింది. వాళ్ళు రేంజ్ ఇచ్చారు కదా, రేంజ్తో మొత్తం కూడా టైట్ చేసుకుందాం. అయితే వాళ్ళు ఒక సైడ్ మాత్రమే రేంజ్ ఇవ్వడం జరిగింది. ఇంకో సైడ్ మనం పట్టగారు కానీ లేకపోతే మన ఇంట్లో ఏదైనా రేంజ్ ఉంటే కనుక 2 పక్కల పెట్టుకుని మనం టైట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. లేదంటే ఒక పక్కన చేత్తో పట్టుకోవాల్సి వస్తుంది. చేత్తో మనకు అంత టైట్ అవ్వదు కాబట్టి 2 పక్కల రేంజ్ కానీ లేదా ఇంకో పక్కన పట్టగారు కానీ ఉంటే బెటరు. ఇప్పుడు ఇవన్నీ టైట్ వేసుకున్నాం కదా. ఇక మనకు దీంతో పాటు రిజ్జర్ వచ్చేసేమో ఇటువైపు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇటుపక్క మనం బ్లేడ్లు పెట్టుకోవడానికి మనకు మొత్తం 3 సెట్లు బ్లేడ్లు అయితే ఇవ్వడం జరిగింది. చిన్న సైజు, దాని మీద ఇంకొంచెం పెద్ద సైజు, దానికన్నా ఇంకొంచెం పెద్ద సైజు బ్లేడు. మనకు ఉండేటువంటి సాల్ వెడల్పుని బట్టి మనం బ్లేడ్ అయితే మనం పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ అయితే కనుక చిన్న బ్లేడ్ పెడుతున్నాను. జస్ట్ మనం బ్లేడ్ అంటే మనం ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ ఈ హోల్స్లో మనం ఆ బోల్ట్ని మనం గుచ్చేసుకుని మనం కొంచెం గట్టిగా అట్లా టైట్ చేసుకుంటే సరిపోద్ది. లేదు ఆ బ్లేడ్ వద్దు అనుకున్నప్పుడు జస్ట్ మనం ఇలా రిమూవ్ చేసేసుకుని మనం నెక్స్ట్ బ్లేడ్ అయితే పెట్టుకోవచ్చు.
టైట్ చేసుకుంటే సరిపోద్ది. అయితే ఈ రిజ్జర్కి మాత్రం మనకు కావాల్సినట్టు కూడా రిజ్జర్కి కూడా 3 హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మనకు కావాల్సిన లోతుని బట్టి సైజుని బట్టి మనం బోల్ట్ ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వెయిటర్ని మనం ఫిక్స్ చేసుకోవటం మీకు చూపించాను కదా. ఈ ఫిక్స్ చేసుకోవటం అంతా జస్ట్ ఒక 5 నిమిషాల్లో అయితే అయిపోతుంది. చాలా సింపుల్, ఇదేమీ పెద్ద శ్రమ పడాల్సింది కూడా లేదు. ఇక ఇప్పుడు దీని పని ఎట్లా ఉంటుంది, మనం ఏ పొలాల్లో ఉపయోగించుకోవచ్చు, ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వెయిటర్ని మనం చాలా సింపుల్గా మనం తీసుకుంటూ వెళ్ళొచ్చు. మనం ముందు ఆ రోలర్ ఉండటం వల్ల మనం మూవ్ చేసుకోవటం అనేది చాలా సింపుల్గా ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే మనం ఈ కింద 3 హోల్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, మనకు కావాల్సినటువంటి హ్యాంగిల్లో తీసుకోవచ్చు. మనం ఇప్పుడు వచ్చేసి వీడింగ్ కోసం కాబట్టి పైకి వంపుగా ఉండేలాగా మనం అయితే అడ్జస్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ చిన్న కొద్దిగా గడ్డి అయితే ఉంది కదా, ఆ గడ్డి పోయేటట్టు మీకు ఎట్లా తీస్తానో చూపిస్తాను. కొంచెం నేల మెత్తగా ఉన్నప్పుడే మనం వీడింగ్ చేసుకుంటే కనుక చాలా తేలిగ్గా ఉంటుందని చెప్పొచ్చు. అదేంటంటే మనం మూవ్ చేసుకుంటూ వెళ్తే కనుక కింద ఉన్నటువంటి బ్లేడు ఆ గడ్డినన్నింటినీ కట్ చేసుకుంటూ వెళ్తుంది. కట్ అయిన గడ్డి అక్కడే పడిపోతూ ఉంటుంది. ఇది బ్లేడ్తో చేసుకునేటువంటి పని. తర్వాత మన వెనకాల వైపు రిజ్జర్ ఉంది కదా, రిజ్జర్తో మనం చిన్న బోధులు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ రిజ్జర్తో పని చేసుకోవాలంటే కనుక మనం ఈ బోల్ట్ని తీసుకుని మనం ఇటువైపు బోల్ట్కి వేసుకుంటే కనుక సెట్ అయిపోద్ది. మనం స్ట్రైట్గా కావాలనుకుంటే కనుక మధ్యలో దాంట్లో పెట్టుకోవచ్చు, లేదు కొంచెం వంకరగా ఉండాలనుకుంటే కనుక దీంట్లో పెట్టుకుంటాము. ఇప్పుడు మనం ఈ రిజ్జర్తో ఏ విధంగా పని చేయాలో చూపిస్తాను చూడండి. ఇది కూడా నేల గట్టిగా ఉంది కాబట్టి పోదు. కానీ ఇది ఫ్రెండ్స్ హ్యాండ్ వెయిటర్ గురించి మీకైతే పూర్తి సమాచారం అయితే తెలియజేసాను అనుకుంటున్నాను. దీన్ని ఉపయోగించి మనకు పని చేసుకోవాలి అనుకుంటే కనుక నేల అనేది కొంచెం మెత్తగా ఉండాలి, కొంచెం చెమ్మ ఉంటే కనుక పని అనేది తేలిగ్గా ఉంటుంది. హార్డ్గా ఉంటే మాత్రం కొంచెం పని చేయడం కూడా కొంచెం హార్డ్గానే ఉంటుంది. కొంచెం చెమ్మ ఉన్నప్పుడే మనం వీడింగ్ చేసుకుంటే కనుక పని సులువుగా అయిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక దీని ధర చూసుకుంటే కనుక మొత్తం ఈ సెట్ అంతా వచ్చేసి 3,500 రూపాయలు. ఇంకా దీనికి అదనపు అటాచ్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పేసి కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఆ అటాచ్మెంట్స్కి ఇంకా అదనంగా ఒక 200-300 ఒక్కొక్క అటాచ్మెంట్ అయితే ఖర్చు అయితే అవుతుంది. దీని గురించి మీరు పూర్తి సమాచారం కావాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు, లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మాక్సిమం 1 వీక్లో కొరియర్ సర్వీసెస్లు ఉన్నాయి కదా, వాటి ద్వారా అయితే మనకు పంపిస్తారు. గుజరాత్ నుంచి రావడానికి ఒక మాక్సిమం 1 వీక్లో అయితే వచ్చేయడం జరుగుతుంది. ఈ బ్లేడ్ సెట్ అయితే 3 వస్తుంది, అలాగే ఈ రిజ్జర్ అయితే 1 వస్తుంది. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.